ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త ద్వారా దేవుడు చదివించుచున్న మాట: మనుషులు పెట్టి నిందలకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడవద్దు అని చెప్తూ ఉన్నాడు. సహజముగా మనుషులలో భయము దిగులు ఏర్పడుతుంది ఎప్పుడంటే నింద, దూషణకరమైన మాటలు ఒక వ్యక్తి మీదకి వారు మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తిపై వారు జల్లినప్పుడు ఆ వ్యక్తిలో భయము దిగులు అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ నింద దూషణ అనే మాటలు చాలా భయంకరమైనవి, చాలా లోతైనటువంటి మాటలు. అందువలన చాలా భయము దిగులు ఏర్పడుతున్నది. బైబిల్ గ్రంథమందు యేషయా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు: నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా మీరు భయపడవద్దని దేవుని యొక్క వాక్యము చదివించుచున్నది. ఎందుకంటే 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు: వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దూషించువారు తమ ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచున్నారట. నిందలు పెట్టువారు తమ ప్రవర్తనకు ప్రతిఫలముగా వారు ఆ నిందకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో నిందలు దూషణలు ఎదురైనప్పుడు భయపడకండి. ప్రభు యొక్క వాక్యాన్ని, వాగ్దాన వచనమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఎవరైతే దూషించుచున్నారో, ఎవరైతే నిందలు మీ మీద వేస్తున్నారో, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుచున్నారో, వారికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేయండి. భయపడకండి, మనుషులకు భయపడకండి, నిందలకు భయపడకండి, దూషణకరమైన మాటలకు దిగులు పడకండి. ఆకాశమందున్న దేవుని వైపు చూడండి, ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మీకు ఏ హానియు జరగదు, ఏ నింద అవమానము మీ మీదకి రాకుండా దేవుడు వాటిని దూరం చేస్తాడు. కాబట్టి నేడే ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మిమ్మల్ని నిందించేవారు, దూషించేవారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. నేడు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ప్రియ రాజా, కర్తానికి స్తోత్రాలు. దేవాని బిడ్డల విషయంలో ప్రార్థించుచున్నా. నీ బిడ్డలు నింద నాయన అవమానం పొందుచున్నారు, కొన్ని దూషణకరమైన మాటలకు భయపడుచున్నారు. నీ బిడ్డలు అటువంటి భయము లేకుండా మీరే నడిపించండి ప్రభా. నీ వైపు తిరిగి ప్రార్థించి దేవానికి స్తోత్రాలు. గొప్ప జయమును పొందుకునే కృప నీ బిడ్డలకు దయచేయి. నిందలు అవమానములను దూషణకరమైన మాటలు పలుకు వారికి తగిన ప్రతిఫలం ఇచ్చు దేవుడవని నీ బిడ్డలు నమ్మి విశ్వసించులాగున నీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.